హాయ్ వ్యూవర్స్, అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. శ్రీలంక వర్సెస్ సౌత్ ఆఫ్రికా మధ్య మ్యాచ్లో మ్యాచ్ వరుణుడి కారణం చేత 20 ఓవర్స్కి మ్యాచ్ని కుదించారు. దానివల్ల మ్యాచ్ ఎలా సాగింది ఏంటి అనేది మనం వివరాలకు వెళ్ళిపోకంటే ముందు గైస్, మనకి ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ రేపటి నుండి స్టార్ట్ అవుతున్న విషయం అందరికి తెలిసిందే. అండ్ రేపు మన ఇండియా ఇంగ్లాండ్ మ్యాచ్ కూడా స్టార్ట్ అవుతుంది. ఇండియా ట్రాక్లో పడాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుందాం. 1 వీక్ గ్యాప్ వచ్చింది కాబట్టి చేసిన మిస్టేక్స్ నుంచి కంబ్యాక్ అవుతుంది అనేది ఆశిద్దాం, అవ్వాలని కోరుకుందాం. అండ్ ఇక రేపటి నుంచి రోకో విజృంభణ కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి అయితే మనకు ఒక చిన్నపాటి న్యూస్ ఏంటంటే, ఆస్ట్రేలియా తరపు నుంచి క్యామరన్ గ్రీన్ సిరీస్కి రూల్డ్ అవుట్ అయితే అయ్యాడు. తనకి రీప్లేస్మెంట్గా మానస్ లబుషన్ని పిక్ చేశారు. మానస్ లబుషన్ ఇస్ ద పర్ఫెక్ట్ చాయిస్ అని చెప్పడానికి లేదు, ఎందుకంటే తను బ్యాటింగ్లో మాత్రమే రన్స్ చేస్తాడు. ఎందుకంటే ఒకవేళ క్యామరన్ గ్రీన్ ఉంటే అదనపు బలంగా చెప్పుకోవచ్చు. ఎక్స్ట్రా ఆల్రౌండర్, బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్ని విభాగాల్లో యూజ్ అవుతాడు. అఫ్కోర్స్ మానస్ లబుషన్ బౌలింగ్ చేస్తాడు, కానీ చాలా తక్కువ సందర్భాలు. ఇప్పుడు ట్రావిస్ హెడ్ ఎలా అయితే చేస్తున్నాడో అలాగే చేస్తాడు, అంతేకాని రెగ్యులర్ బౌలర్ అయితే కాదని చెప్పగలను. ఓకే ఫ్రెండ్స్, అయితే ఈరోజు చిన్నపాటి ఘర్షణ చోటు చేసుకుంది. అదేంటంటే, ఆఫ్ఘనిస్తాన్ 3 క్రికెటర్లను పాకిస్తాన్ ఉగ్రవాదం పొట్టన పెట్టుకుంది. దీనికి తగ్గట్టుగా రషీద్ ఖాన్ కౌంటర్ అయితే వేయడం అయితే జరిగింది. అయితే ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు టోటల్గా ట్రై సిరీస్ నుంచి తప్పుకోవాలని చూస్తుంది. ఆల్రెడీ ప్రకటించేసింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ ఈ 3 ట్రై సిరీస్ ఆడుతుంది T20. అయితే ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ మాత్రం ఈ ఘర్షణ చోటు చేసుకున్న తర్వాత తగిన గుణపాఠంగా పాకిస్తాన్ వాళ్ళకి ఇది పెద్ద ఎదురు దెబ్బ అని చెప్పుకోవచ్చు. ట్రయాంగులర్ సిరీస్ నుంచి మేము ఆడము అని తేల్చి చెప్పడం అయితే జరిగింది. వాళ్ళకి రీప్లేస్మెంట్గా శ్రీలంకను పిక్ చేస్తారా, లేకపోతే ఇంకోటి చేస్తారా అనేది చూడాలి. ఓకే, అయితే సిటిజన్స్ కూడా చిన్నపాటి ఇంజరీ కన్సర్న్ కూడా ఉందని చెప్పుకోవచ్చు. వాళ్ళు రికవరీ అవ్వాలని అయితే మనం అందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం గైస్. ఓకే, ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. శ్రీలంక వర్సెస్ సౌత్ ఆఫ్రికా. లెట్స్ మూవ్ ఇంటు ద టాపిక్. హాయ్, హలో, నమస్తే మై డియర్ H5T క్రియేటర్స్ యూట్యూబ్ ఛానల్. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్నటువంటి ఆప్షన్స్లోకి వెళ్ళి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మా వీడియోస్ ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది శ్రీలంక. దానికి తగ్గట్టుగానే పార్ట్నర్షిప్ పర్వాలేదన్నట్టుగా స్టార్ట్ అయింది. ఇనీషియల్ స్టేజ్లో బౌండరీస్తో అటాక్ చేసినప్పటికీ రష్మి గుణరత్నే ఒక ఎండ్లో ఉన్నా కానీ తను చూస్తుండగానే వికెట్లు ఒక ఎండ్లో పోతూనే ఉన్నాయి. అయితే రష్మి గుణరత్నే అండ్ చమరి ఆటపాటు ఓపెనింగ్ స్టాండ్ మొదలైంది. 11 రన్స్కి మన చమరి అట్టపట్టు అవుట్ అయిన తర్వాత అశ్విని పెరేరా కూడా 4 రన్స్కి అవుట్ అయింది. అయితే రిటైర్డ్ నుంచి రష్మి గుణరత్నే మళ్ళీ వెనక్కి వచ్చింది. 46 పదలాసప్ 2 వికెట్స్ ఉన్న తరుణంలో వర్షం బీభత్సం మొదలైంది. వర్షం బీభత్సం మొదలైన తర్వాత 2 గంటలు ఆలస్యం అయింది ఆటకి. 2 కాదు, 2.5-3 గంటలు అయితే ఆలస్యమైందని చెప్పుకోవచ్చు. అయితే ఎంపైర్స్ పలుమార్లు పరిశీలించి ఓవర్స్ కట్ ఆఫ్ 3 అవర్స్ లేట్ అయింది కాబట్టి 30 ఓవర్స్ని కట్ చేసి T20 లెక్క కండక్ట్ చేశారు. 20 ఓవర్స్ రిమైనింగ్ అని చెప్పారు. 20 ఓవర్స్లో శ్రీలంక మిగిలిన బ్యాటింగ్ని స్టార్ట్ చేసింది. అయితే వర్షం తగ్గిన తర్వాత పిచ్లో ఉన్న కవర్స్ అన్ని రిమూవ్ చేసి అవుట్ఫీల్డ్ మొత్తం క్లియర్ చేసిన తర్వాత రన్స్తో బీభత్సం స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. ఒకనొక స్టేజ్లో అది కూడా
అయితే ఆ, కవిషా దిల్హారి 14 రన్స్ వేసి అవుట్ అయింది. 1-4 1-6 ఉంది. తను అవుట్ అయిన తర్వాత నిలక్షిక డిసిల్వా అండ్ రష్మి గుణరత్నే మధ్య పార్ట్నర్షిప్ కొంచెం సౌత్ ఆఫ్రికాని బ్యాక్ ఆన్ ట్రాక్ అంటే కొంచెం ప్రెషర్లోకి నెట్టిందని చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే నిలక్షిక డిసిల్వాని అవుట్ చేశారో మళ్ళీ గేమ్లోకి వచ్చారు సౌత్ ఆఫ్రికా వాళ్ళు. ఆ 28th ఓవర్ ఏదైతే ఉందో ఎమ్లావా వేసిన ఓవరు, అది మొమెంటం సౌత్ ఆఫ్రికాకు పూర్తిగా తెచ్చిపెట్టిందని చెప్పుకోవచ్చు. ఫస్ట్ 2 balls 2 singles వచ్చిన తర్వాత థర్డ్ బాల్కి వికెట్ రష్మి గుణరత్నే 34 runs వేసి అవుట్ అయింది. తర్వాత ఆ నెక్స్ట్ బాల్కి రన్అట్ అయింది అనుష్క సంజీవని 5th బాల్కి. లాస్ట్ బాల్కి కూడా వికెట్ వచ్చింది. సో టోటల్గా 3 వికెట్లు 2 runs అయితే రావడం అయితే జరిగింది. 105 runs స్కోర్ చేసింది. బట్ డిఎల్ఎస్ మెథడ్ ప్రకారంగా సౌత్ ఆఫ్రికాకి టార్గెట్ 121 runs ఇన్ 20 overs టార్గెట్ ఇచ్చారు డిఎల్ఎస్ మెథడ్. అయితే వికెట్స్ చూస్తే డీక్లర్క్కి 1 వికెట్, మసాబడా క్లాస్కి 2 వికెట్లు, ఎమ్లావాకి 2 వికెట్లు, ఎమ్లావా 3 వికెట్లు రావడం అయితే జరిగింది. ఒక రన్అట్ రూపంలో వికెట్ కోల్పోవడం జరిగింది. అనంతరం లక్ష్య ఛేదనకు ఆరంభించిన సౌత్ ఆఫ్రికా ఏమాత్రం ప్రెషర్కి లోన్ అవ్వకుండా శ్రీలంక పైకే ప్రెషర్ని ట్రాన్స్ఫర్ చేస్తూ వచ్చారు. ఒక T20 గేమ్ ఎలా అయితే ఆడాలో అలాగే ఆడి వచ్చారు. ఓవర్కి ఒక 2 బౌండరీలు, ఒకవేళ ప్రెషర్ వాళ్ళు భావించినట్టు ఉన్నట్టయితే ఆ ఓవర్లో ఒక బౌండరీ సాధిస్తూ వచ్చారు. లేదు అలా కాదు అంటే 1sని 2sగా కూడా కన్వర్ట్ చేయడం వల్ల స్కోరింగ్ రేట్కి ఎలాంటి డోకా లేకుండా పోయిందని చెప్పుకోవచ్చు. రన్ రేట్ని అయితే చెక్లోనే పెట్టుకున్నారు. సో 14.5 ఓవర్స్లోనే ఈ రన్ చేస్ని పూర్తి చేశారు 10 wickets తేడాతో. అయితే ఇద్దరు కూడా 50sని కంప్లీట్ చేసుకున్నారు. ఫస్ట్ స్టార్టింగ్లో లారా వోల్పార్ 60 runs వేసి నాట్అవుట్గా ఉండగా 2 runs కావాల్సిన తరుణంలో తస్మిన్ బ్రిడ్జ్ 49లో ఉంది 4 కొట్టి, కానీ నాన్ స్ట్రైకర్ ఎండ్లోనే ఉండాల్సి ఉండాలి, కానీ 50 చేయాల్సిన తరుణంలో ఒక స్ట్రైక్ ఇవ్వడం 6 runsతో మ్యాచ్ని స్టైల్లో ఫినిష్ చేసిందని చెప్పుకోవచ్చు. ఫలితంగా తను కూడా 50 సాధించింది. సో 10 wickets తేడాతో ఘనమైన విజయాన్ని సాధించి సౌత్ ఆఫ్రికా 8 pointsని సాధించింది. ఇంకా క్యూ మార్క్ అయితే సంపాదించలేకపోయింది. ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే 60 runs వేసినటువంటి లారా వోల్పార్డ్కి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే రావడం జరిగింది. శ్రీలంకకి ఇప్పటివరకు 1 win కూడా లేదు. సో ఆల్మోస్ట్ అయితే సంక్లిష్టం చేసుకుందనే చెప్పుకోవచ్చు. మరి ఈరోజు న్యూజిలాండ్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ అయితే ఉంది. న్యూజిలాండ్కి మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్, అండ్ పాకిస్తాన్కి కూడా కనీసం ఒక్కటంటే 1 win కూడా లేదు. న్యూజిలాండ్కి మాత్రం 1 win అయితే ఉంది. వాళ్ళు రీసెంట్గానే బంగ్లాదేశ్ పైన మ్యాచ్ ఆడి గెలిచారు కాబట్టి సో ఈ మ్యాచ్ కూడా న్యూజిలాండ్ పాయింట్ టేబుల్స్లో రేస్లో ఉండాలి అంటే ఖచ్చితంగా వాళ్ళు గెలవాల్సిన అవసరం ఎంతో ఉంది. ఒకవేళ అలా జరగకపోతే మాత్రం ఇండియాకి కొంచెం అడ్వాంటేజ్గా మారవచ్చు ఒకవేళ పాకిస్తాన్ కనుక గెలిస్తే. సో చూద్దాం గైస్, మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కామెంట్ చేయండి. మరొక అప్డేట్తో మేము ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.